జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో నిన్నటి నుంచి కూడా జరుగుతున్నటువంటి అనేక సేవా కార్యక్రమాల్లో ఈ రోజున రాజమహేంద్రవరంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ ఉచిత అన్నదాన శిబిరాలు కానీ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా జనసేన పార్టీ పిలుపు మేరకు ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వేసవి తలపించే విధంగా ఉష్ణోగ్రతలు పెరిగిన దానికి జనసేన పార్టీలో మూల సిద్ధాంతాల్లో ఒకటైనటువంటి పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పార్టీ పిలుపునివ్వడం, అలాగే చుట్టుపక్కల పరిసరాలని పరిశుభ్రత చేసేటువంటి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం, ఈ సేవా కార్యక్రమాలతో పాటు ఈ ప్రజాహితమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున స్థానిక 2వ వార్డులో మానే ఆదిబాబు గారు, భగవాన్ గారు వారి యొక్క మిత్ర బృందం సహాయ సహకారాలతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్కూల్ పిల్లలకి వారికి అవసరమైనటువంటి పుస్తకాలు కానీ పెన్స్ కానీ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి జనసేన పార్టీ మా తోటి అభిమానులకి కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాజమహేంద్రవరం జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మా అధినేత, మా ఆరాధ్య దైవమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు జన్మదిన సందర్భంగా మేము ఏనాటి నుంచో కోరుకుంటున్నట్టు ఈరోజు రాష్ట్ర ప్రజలకి ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నందుకు రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా ఆయన ఒకటే పిలుపునిచ్చారు. నా బర్త్డే సందర్భంగా రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్రగా మీరందరూ నాకు ఇచ్చే పుట్టినరోజు గిఫ్ట్ అదే అనుకుంటాను. మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో ఎన్డీఏ సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క మహోత్తరమైన కార్యక్రమాన్ని ఆయన పిలిపివ్వడం జరిగింది. దానికి సంబంధించి నిన్నటి నుంచి రాజమండ్రి సిటీలో జనసేన పార్టీ తరఫున చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మానే ఆదిబాబు, భగవాన్ వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో 2వ వార్డులో మన స్కూల్లో సంబంధించి వాటిలో మొక్కల పెంపకం, అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన స్టూడెంట్కి సంబంధించిన అన్ని వస్తువులు కూడా ఏదైతే బుక్స్ కానీ వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏది ఉంటే అవన్నీ కూడా ఈరోజు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఉదయాన్నే భవన కార్మికులకి మనం టిఫిన్ అల్పాహారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్లడ్ డొనేషన్లో మన కోరీ సెంటర్లో కూడా జరిగింది. ఇటువంటి మహోత్తరమైన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకా ఈరోజు ప్రతి వార్డులోనూ కూడా మొక్కల పంపిణీ అన్ని కార్యక్రమాలు కూడా పేదలకి భోజనాలు, అదేవిధంగా పేదలకి దుప్పట్లు అన్ని వస్త్రాలు కూడా అన్నీ కూడా ఈరోజు మహోత్తరమైన కార్యక్రమాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా చేయడం జరుగుతుంది. మరొక్కసారి రాజమండ్రి సిటీ జనసేన పార్టీ తరఫున మా నాయకుడికి, అధినాయకుడికి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.